వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీ సారథి కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఈ పదవి కోసం స్థానిక నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారట. ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. తెలంగాణలో కాంగ్రెస్ కమిటీ జిల్లాల అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఇన్ఛార్జీలు రంగంలోకి దిగారు. కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ నిజామాబాద్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని జిల్లాలో తిష్టవేశారు. ఓవైపు వేగంగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంటే వీలైనంత త్వరగా పదవుల భర్తీ పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోందట. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత డీసీసీలను భర్తీ చేయాలని ఆలోచించినప్పటికీ ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆలోపు జిల్లాలో పార్టీ బలం పెంచుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారంట. అందుకే వీలైనంత వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందట. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరించి ఆ నివేదికను అధిష్టానానికి అప్పగించారు. డీసీసీల అధ్యక్షులతో పాటు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టక దాదాపు 5 ఏళ్లయ్యింది. డీసీసీ అధ్యక్షులతో పాటు నగర అధ్యక్షుని భర్తీ కూడా జరగనుంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. నగర అధ్యక్షుడు వేణు ఇటీవలే నుడా చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఇద్దరు కూడా మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. ఇక 4-5 రోజుల్లో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే డీసీసీ పీఠం ఆశిస్తున్న వారి సంఖ్య బాగానే ఉంది. ప్రధానంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, బాట్సీ శేఖర్ గౌడ్, బాల్కొండ ఇన్ఛార్జ్ ముచ్చాల సునీల్ కుమార్ రెడ్డిలు ప్రధానంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది కూడా డీసీసీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల విరామ సమయంలో డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో కోలాహలం నెలకొంది. ఇక జిల్లాలోని ప్రధాన నేతలంతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైనే ఆశలు పెట్టుకున్నారట. పీసీసీ చీఫ్ జిల్లా నేత కావడంతో అందరితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. నిబంధన ప్రకారం అయితే దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి స్థానిక నేతల అభిప్రాయాలు సేకరిస్తారు. తర్వాత డీసీసీ అధ్యక్షులను పీసీసీ నేతల సమన్వయంతో ప్రకటిస్తారు. అయితే నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తిగా పీసీసీ అధ్యక్షుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. జిల్లాలో తనకు అనుకూలమైన వ్యక్తిని, పార్టీకి నిబద్ధత గల వ్యక్తిని ఎంచుకుని ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ పైన ఉంది. ఈ పరిస్థితిలో డీసీసీ అధ్యక్షుడి నియామకం ఆచితూచి జరగనుంది. అయితే డీసీసీ పీఠం ఆశిస్తున్న నేతలంతా సీనియర్లు కావడంతో మహేష్ కుమార్ గౌడ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.